గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వేడి చర్చలు, ప్రశ్నలు, క్వశ్చన్లు అన్నీ కూడా జరగడం జరిగింది. దీంట్లో కౌంటర్గా హరీష్ రావు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్, కర్త క్రియ కర్మ అన్నీ కూడా కేసీఆర్. ఆయన అసెంబ్లీకి రాలేదు. ఆయన తరపున ఈ యొక్క హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి. ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ అంతా కూడా కేసీఆర్, హరీష్ రావు అండ్ ఈటెల రాజేందర్ మీదనే ఘోష్ కమిషన్ ఇవ్వడం జరిగింది. మిగతా విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే డిసిషన్ మేకింగ్, పాలసీ మేకింగ్ అన్నీ చేసేటువంటిది రాజకీయ పార్టీలు అసెంబ్లీలో. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్, జ్యుడిషియరీ. ఈ ఎగ్జిక్యూషన్లో జరిగిన తప్పులను జ్యుడిషియల్ కమిషన్ ద్వారా అందరిని కూడా విచారణ చేయడం జరిగింది. ఇది ఎవరి మీద చర్యలు తీసుకోవాలా, ఏం జరిగింది, ఇవన్నీ విషయాలను అందరు కూడా చర్చించడం జరిగింది. ఇక మేడిగడ్డ ఒక క్వశ్చన్ మాత్రం అడగాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాజెక్టా, బారాజా, రిజర్వాయరా? ఈ మూటల్లో ఏంటి అనేది ఇప్పటివరకు దాని గురించి చెప్పడం లేదు. బరాజ్ అయితే జస్ట్ 1 or 2 TMCలు నింపి లిఫ్ట్ చేస్తుంటారు. ఇది ఏ విధంగా చేశారనేది, వైబిలిటీ కాలేదు అనేది, కాస్ట్ అండ్ నిష్పత్తిని చూస్తే ఇది వైబుల్ కాలేనటువంటి విషయం. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున భారీ యొక్క ప్రాజెక్టులు కట్టేటప్పుడు డిపిఆర్ కానీ, పొల్యూషన్ అనుమతులు కానీ, కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకొని కొంత తొందరపడకుండా ప్రాజెక్టును కడతారు. ఎందుకు కడతారంటే కాంక్రీట్ ఆరడం, ఒకే రోజు ఇన్ని ఎసెప్టీలు కాంక్రీట్ వేసామని చెప్పి గొప్పగా చెప్పుకోవడం జరిగింది. అక్కడే కూలిపోయిందేమో అనేది చాలామందికి అప్పటి నుంచి అనుమానం ఉంది. ఇంకొకటి ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అక్కడ పోయి ఎవరిని చూడడానికి పర్మిషన్ ఇచ్చేది కాదు. కేవలం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని కాళేశ్వరం మీదనే నెక్స్ట్ తప్ప గెలవాలని ఆలోచన చేశారు. అది దురదృష్టవశాత్త క్లౌడ్ బ్రస్ట్ అయిందా లేక ఇంకొకటి అయిందా అని అంటే, ఈ యొక్క ప్రాజెక్టు డిజైన్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఈ యొక్క పని నాణ్యత లేక చేయడం కానీ, ఇదంతా కూడా సాయిల్ టెస్ట్ సరిగా చేయలేదు. అదేవిధంగా గోదావరి నది మీద ఇలాంటివి కట్టేటప్పుడు చాలా సంవత్సరాలు పడతాయి. అది ఆయన చాలా అద్భుతంగా అతి తొందరగా కట్టినామని చెప్పి ముమ్మడిగా అప్పులు తెచ్చి ఎక్కువ రేట్లకు ఇంట్రెస్ట్ తెచ్చి ఈ యొక్క ఆ డబ్బులను రకరకాలుగా వినియోగిస్తూ ఈ యొక్క ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీలోకి లాక్కోవడానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టులు ఇచ్చి, సబ్ కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళను ఆయన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ రకరకాలైనటువంటి విషయాలు. అదేవిధంగా ఇక్కడ కాళేశ్వరము అనేటువంటిది కార్పొరేషన్ పెట్టి, దీన్ని ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు సెల్ కంపెనీలు పెట్టేది. అంటే సెల్ కంపెనీలు అంటే సూట్ కేస్ కంపెనీలు, డబ్బా కంపెనీలు పెట్టుకొని ప్రత్యామ్నాయంగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ డబ్బులు పోవడం, అదేవిధంగా ఇవి జరుగుతుంటాయి. ఇది కూడా ఒక కరెక్టు. అదేవిధంగా ఒక ప్రభుత్వము ప్రజల యొక్క డబ్బులు, ప్రజలు కట్టిన పన్నులను ఈ యొక్క 1,00,000 కోట్ల రూపాయలు నీళ్లపాలు చేస్తే ఈరోజు ఆ అప్పు ఎవరు కట్టాలి? రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని మీద ఘోష్ కమిషన్ వేశారు. ఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది ఏంటంటే మొత్తం టోటల్గా కేసీఆర్ కర్త క్రియ అన్నీ కూడా ఆయనే అని చెప్పి చెప్పడం. కాబట్టి ఈయన మీద మనీ ఎవరేం తిన్నారు అనే దాని మీద చెట్లకు రెమ్మలు కొట్టినట్టు వీళ్ళు ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఎగ్జిక్యూషన్ చేసేటువంటి వాళ్ళను, ఇంజనీర్లను అరెస్ట్ చేశారు. ఇంకా కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు కాళేశ్వరం పోవాలంటే హెలికాప్టర్లో పోయారు చూడ్డానికంటే వీక్లీ పోతారా రోజు పోతారా అనేది
అది పర్సనల్ ఇంట్రెస్ట్గా కేసీఆర్ సీఎం ఆఫీస్లో పనిచేసేవాళ్ళు కేసీఆర్ గారు పంపించేవాడు. ఇది దీంట్లో కూడా అన్ని రకాలుగా లోపాలు, లంచాలు, కమిషన్లు ఇవి జరిగినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఈడీ ఇప్పుడు దాదాపుగా మనకు వచ్చేటువంటి వార్తల ప్రకారం సిబిఐకి అప్పచెప్పని అందరూ అడుగుతున్నారు. సిబిఐకి అప్పచెప్పారా చెప్పలేదనే పూర్తి క్లారిటీ అయితే నా దగ్గర లేదు. కానీ వీళ్ళకి దమ్ము ధైర్యం లేదనేది బీజేపీ వాళ్ళు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. కానీ చేసిన తప్పుకు కేసీఆర్ చేసిన తప్పుకు ఈ కొడుకు మేనల్లుడు వీళ్ళు సమాధానం చెప్తున్నారు. వీళ్ళకు చెప్పడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా జడ్జిమెంట్ కానీ లేదా ఎంక్వైరీ కానీ రకరకాలుగా ఈ టెక్నికల్ వర్డ్స్ తోటి పాము చావకుండా కర్ర విరగకుండా ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలు ఆశించేది ఏంటంటే ఇన్ని వేల కోట్లు పెట్టి డిజైన్లను మార్చి డిపిఆర్ను తీసుకోకుండా సిడబ్ల్యూడిసి రకరకాలైనటువంటి పొల్యూషన్ ఇవన్నీ కూడా అనుమతులు లేకుండా ఆయన చేసింది గతం. అదొక్కటే కాదు, కరెంటు కూడా అలానే చేశారు. రకరకాలైనటువంటిది చేసి ఈరోజు ఇన్ని రోజులు జరిగిన తర్వాత దొంగలు దొరికినట్లే దొరికితే జైలు పోతారా పోరా అంటే కోర్టు చెప్తుంది. ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వెళ్తుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క ఆ విషయాల్లో రూల్ ఆఫ్ లా ఏదుందో, ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో, ప్రజల యొక్క హక్కులు కానీ అదేవిధంగా కాపాడే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉంది. కాబట్టి ఇదంతా చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యంగా తనకున్నటువంటి పరిజ్ఞానము, సలహాలు, సూచనలు, అతని అధికారం ఏ విధంగా ఉంది ఎత్తి చూపిస్తే ప్రజల దగ్గర దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా నిలబెడుతున్నారని చెప్పి మనం భావిస్తున్నాం. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక సైడ్ బీసీ 42 రిజర్వేషన్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంకా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేంద్రం జీవో చేస్తే తప్ప ఇది రాదని అంటే ఆయన వేరే స్టాండ్ తీసుకొని అది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి సఫలీకృతం అవుతాడా కాడా అంటే సఫలీకృతం అవుతారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయంగా చర్చించకుండా పాలసీలు బిజినెస్ రూల్ విరుద్ధంగా కాకుండా క్యాబినెట్ అంటే కేసీఆర్ అంటే క్యాబినెట్ అని చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు క్యాబినెట్ అంటే స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వడం, దీనికి నిపుణుల కమిటీ, రాజకీయ కమిటీలు అందరూ కూడా ఉండడం, ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇవ్వడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది తేట తెల్లమవుతుంది. అవినీతి చేసినటువంటి ఎంత పెద్దవాళ్ళైనా అరెస్ట్ చేసి మనీ రికవర్ చేయాలి. చట్టం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి ఈ సూట్ కేస్ కంపెనీలు పెట్టినటువంటి వ్యక్తిని ఆ డబ్బులు కట్టే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.